అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని సురేష్ ఆర్జేవై బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ బ్లాగ్ వచ్చేసరికి సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు మేమైతే మన రాజమండ్రిలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మాతో పాటు మీ అందరికీ కూడా చూపించాలి, మన సబ్స్క్రైబర్స్కి, మన వీడియో చూసే వాళ్ళందరికీ చూపించాలి అని అయితే వీడియో అయితే తీసామండి. టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలన్నా సరే, టెంపుల్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా సరే మన వీడియో అయితే ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఒక 10 minutes అయితే పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫాస్ట్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మ్యాక్సిమం దగ్గరకైతే వచ్చేసామండి. రాజమండ్రి కోట్లింగాల రేవు అందరికీ తెలిసిందే కదండి. ఇక్కడే మనకి కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. చల్లటి వాతావరణం, గోదావరి గట్టు చాలా బాగుంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ అన్నీ కూడా కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చిన భక్తులవే అనమాట. చాలామంది క్రౌడ్ అయితే ఉంటారండి. మీకు చూపిస్తాను కదా వెళ్ళాకైతే. ఇక ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఆ రోజు కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారనమాట. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వస్తుందండి. కాలభైరవ స్వామి టెంపుల్ పూర్తి నేమ్ వచ్చేసరికి కాలభైరవ గురు సంస్థాన్ మఠం స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళడానికి మనకి చాలా క్రౌడ్ అయితే ఉంటారు. ఆ లైన్లో నుంచుంటే మనకి నుంచున్న ఒక 4-5 అవర్స్కి మనకి దర్శనం అయితే జరుగుతుందనమాట. మేము మార్నింగ్ 10కి వెళ్తే మధ్యాహ్నం 2కి అయితే దర్శనం జరిగిందండి. మీరు నమ్మరు కానీ అంత క్రౌడ్ అయితే ఉన్నారు ఆ రోజైతే. ఇగో వీళ్ళందరూ కూడా లైన్లో నుంచున్న వాళ్ళే. మనకు అక్కడ కనిపిస్తుందిగా, అది కూడా టెంపుల్ కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి కాలభైరవ దీక్షాఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి. ప్రపంచంలోనే ఏకైక శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి క్షేత్రం అండి ఈ టెంపుల్ అయితే. ఇప్పుడైతే మీరు గోదావరి అయితే చూస్తున్నారు కదండి. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా రెడ్గా కూడా ఉన్నాయి. కొత్త గోదావరి అయితే వస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి ఒకసారి టెంపుల్ ముందు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదా, టెంపుల్ అయితే చిన్నదే, బట్ చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్కి మన రాజమండ్రి నుంచే కాదండి, బయట ఊర్ల నుంచి అంటే భీమవరం, తుని, చుట్టుపక్కల చిన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ తెల్లారుజామున వచ్చి క్యూలో నుంచున్న వాళ్ళు కూడా ఉంటారండి. ఇక్కడ స్వామివారి దర్శనం వచ్చేసి మనకి ప్రతి ఆదివారము, అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో ఉదయం 7:30 నుండి 11:45 వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం అయితే ఉండదండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి విఐపి దర్శనమే, ప్రత్యేక విఐపి దర్శనం అంటూ ఏమీ ఉండదు. ఎవరు వచ్చినా సరే లైన్లో నుంచోవాల్సిందే ఎంతసేపు అయినా. అంతేకాదండి, స్వామివారిని దర్శించి సర్పహారతిని సమర్పించి స్వయంగా జలాభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించిన నాణ్యాలను ప్రసాదంగా అయితే ఇస్తారండి. అంటే ధనం అన్నమాట. అంటే 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అలా ఉంటాయి కదా, ఆ కాయిన్స్ అయితే మనకి ఇస్తారనమాట. మనం అవి 5 యాలకులు, 5 లవంగాలు పసుపు కలర్ క్లాత్లో వేసి మనం డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టుకుంటే మంచి జరుగుతుందని అయితే చెప్తారండి. మాకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఒక మంచి వాతావరణం, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము వచ్చైతే చాలాసేపు అయింది, బట్ లైన్ అయితే ఇంకా కదలట్లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఒంట్లో బాగోలేని వాళ్ళు వస్తే మాత్రం ముందుగానే ఇంటి దగ్గర టిఫిన్ చేసి అయితే వచ్చేయండి. ఇక్కడికి వస్తే టైం ఎంత అవుతుందో చెప్పలేమన్నమాట. ఒక్కొక్కసారి త్వరగానే అయిపోవచ్చు దర్శనం. ఎందుకంటే మామూలు సండేస్లో అంత క్రౌడ్ అయితే ఉండదండి, త్వరగానే దర్శనం అయితే అయిపోతుంది. ఇలా అమావాస్యకి, పౌర్ణమికి, అష్టమికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మార్నింగ్ అయితే టిఫిన్స్, మధ్యాహ్నం అయితే భోజనాలు పెడతారు. అది కూడా అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనే. మీరైతే ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అయితే ఈ మధ్యనే కట్టారనమాట. లోపలైతే మనకి అనంత శేషనాగు అయితే ఉంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి అనంత శేషనాగు టెంపుల్ అనుకుంటా.
మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడైతే మీకు ఒక మంత్రం అయితే వినిపించింది కదా, ఆ మంత్రం వచ్చేసరికి మనకి జీవితంలో అదృష్టమయం, ఆనందమయం, ధన ధాన్య స్వర్ణం విద్య విధేయ సిద్ధి కొరకు శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి మంత్రం అన్నమాట. ఇక్కడైతే ఇందాక అన్నదానం అయితే జరిగిందండి, అయిపోయినట్లున్నాయి, మళ్ళీ తెప్పిస్తారనుకుంటా, అందుకే అందరూ నుంచున్నారు. బట్ అందరికీ వస్తాయన్న నమ్మకం లేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉంటారు కదా. ఇక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది కదండి, ఈ బోర్డు వచ్చేసరికి 10 రోజులు 27 జన్మ నక్షత్రముల వారికి హోమము వివరాలు, తేదీలు, సమయము తెలియజేస్తున్నారనమాట. మీకు వివరంగా అర్థం అవ్వాలంటే రోజుకి 3 జన్మ నక్షత్రాల వారీగా 10 రోజులు 27 జన్మ నక్షత్రముల వారికి శ్రీ రాజశ్యామల కాలభైరవ హోమము జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక బోర్డు అయితే కనిపిస్తుంది కదండి, ఆ బోర్డు వచ్చేసరికి దేవతా విగ్రహ ప్రతిష్ట సేవ గురించి అయితే తెలియజేస్తున్నారు. అంటే ఒక్కొక్క దేవతా విగ్రహ ప్రతిష్ట సేవలో 10 మంది భక్తులు మాత్రమే అవకాశం అంటండి. ఈ 10 విగ్రహాల ప్రతిష్ట సేవలోనే స్వయంగా పాల్గొనడానికంట వాళ్ళ వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు మనకి వివరాలు అయితే చెప్తారు. నేను మీకు పైన ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, వీలైతే మీరు పాల్గొనాలి అనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే శివలింగం అయితే ఉంటుంది, శివుని దర్శించుకొని మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవడమే. ఇక మనమైతే పైకి వెళ్ళాలండి, ఐరన్ మెట్లు అయితే ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదండి, లోపలికి వెళ్ళాక చాలా చీకటిగా అయితే ఉంటుంది, దీపాల వెలుతురులోనే మనకి స్వామివారు అయితే కనిపిస్తారనమాట. మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయింది. మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 2 అయితే అయిపోయిందండి మధ్యాహ్నం. అయినా సరే ఇంకా చాలామంది ఉన్నారనమాట మా వెనకాల. అలా ఉంది ఆ రోజు టెంపుల్ అయితే. చూసారు కదా, చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ ముడుపు అనేసి మనకు ఒక లెటర్ అయితే ఇస్తారనమాట. అందులో మనము మన యొక్క కోరిక, గోత్రం, పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబర్ రాసి మనం స్వామివారికి కానుక ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అది మనం అందులో పెట్టేసి ముడుపులా స్వామివారికి దండం పెట్టుకొని హుండీలో వేసేయడమే అన్నమాట. ఇక మేమైతే కాసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ టెంపుల్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి, వీళ్ళకి కాలభైరవ టీవీ ఛానల్ కూడా ఉంది, మరియు కాలభైరవ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి, అందులో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మన వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా కనుక క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మిస్ అవ్వకుండా అయితే మన వీడియో మీరు చూడగలుగుతారు.